ప్రవీణ్ పగడాల విషయంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా కనబడుతుందని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ విమర్శించారు. హర్ష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కోర్టు పరిధిలో ఉన్న వాటి గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం సమంజసం కాదని హెచ్చరించారు. పరకామణి చోరీ కేసులో కీలకమైన పోలీస్ అధికారి మృతిపై ఎందుకు సిట్ వేయలేదని ప్రశ్నించారు. మార్చి 24వ తేదీన లోదరగిరి గ్రౌండ్స్లో ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ పెట్టదలిచామని, దానికి ప్రభుత్వం తరపున ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా అనుమతులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అధిక ఫీజుల భారం వల్ల ఉద్యోగులు అవినీతిని ఆశ్రయిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పాలకులే వ్యవస్థలు సక్రమంగా పనిచేయనివ్వడం లేదని కూడా అన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. పుష్కరాల సమయంలో జరిగిన మరణాల నుంచి ఇటీవల సింహాచలం, తిరుమల భక్తులు, శ్రీకాకుళం జిల్లాలో భక్తుల మృతి వరకు సంఘటనలను ఉదాహరిస్తూ యంత్రాంగ వైఫల్యమే అని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడికి ఇలాగ మనుషులు చనిపోతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనం సైకో సినిమాలు చూస్తూ ఉంటాం. ప్రతి నెలకి కొంతమంది చనిపోతే కానీ ఆడి చంపితే కానీ ఆడికి నిద్రది పట్టదు. అలాంటి సైకో మెంటాలిటీ ఏమన్నా ఉందా? ఈ రోజున వరుస ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటుంటే సంవత్సరానికి ఇంతమందిని ఈయన యొక్క పరిపాలన దక్షత లేకపోవడం వల్ల ఇంతమంది చనిపోతున్నారు. దీని అన్నిటికీ ఎక్కడైనా పోలీస్ కేసు ఉందా? పోలీస్ కేసు లేదు. దీనికి ఏమన్నా సిట్ వేసాడా? సిట్ వేయడు. ఒక కమిషన్ వేస్తాడు. కమిషన్లో క్లీన్ చిట్. ఎవరన్నా ఆఫీసర్లు అంటే కింద వాళ్ళు ఎవరన్నా 2-3 పోతారు. ఇది ఈయన పరిపాలన.